మనం తాగే పానీయాలలో మొదటిది నీరు, రెండవది తేనీరు అంటే టీ, మూడవది బీరు. నీరు ప్రకృతి సహజంగా మనకు లభిస్తే బీరు మాత్రం మనం తయారు చేసుకున్నదే. బీరుని ఎన్ని సంవత్సరాల కిందట తయారు చేస్తున్నారు, అది ఇప్పుడు మన జీవితాల్లో ఎలా భాగంగా మారిపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాలలో సురాపానం, ప్రస్తుత కాలంలో బీరు. ఈ బీరుని తొలిసారిగా తయారు చేసిన వారు ఈజిప్ట్ వారని తెలుస్తోంది. ఈజిప్ట్ పాలకులు గురువుల కోసం ప్రత్యేకంగా బీరును తయారు చేసేవారట. సుమారు 5000 సంవత్సరాల క్రితమే బీరు తయారీకి సంబంధించిన వివరాలు తోలు కాగితం మీద భద్రపరుచుకున్నారట ఈజిప్ట్ వాళ్ళు. దానిమ్మ పళ్ళు స్థానికంగా దొరికే ఔషధ మొక్కలను ఉపయోగించి బీరు తయారు చేసేవారట. కానీ అది తాగటానికి చాలా ఘాటుగా ఉండేదట. ఈజిప్ట్ సంస్కృతి కన్నా 5000 సంవత్సరాల ముందు మెసొపొటేమియా వారు బార్లీ గింజలను ఉపయోగించి బీరు తయారు చేసుకున్నారు. అందుకు సాక్ష్యంగా ఒక బీరు పాత్ర తవ్వకాల్లో బయటపడింది. వీరు బీరుని భక్తిగా తయారు చేసి భగవంతునికి సమర్పించేవారట. అప్పుడు వీరు బీరుని సిరిస్ అని పిలిచేవారు. ఒకప్పుడు దానిమ్మతో బీరు తయారీ మొదలైతే తర్వాత అది క్రమంగా బార్లీకి మారింది. కొన్ని ప్రాంతాల్లో జొన్న, గోధుమ, బియ్యం బార్లీ బదులుగా వాడతారు. కోరుకునే రుచిని బట్టి పండ్లు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు కూడా ఇందులో కలుపుతారు. బీర్లోని రకాలు. ఏలే బీర్. పులియబెట్టిన పద్ధతిలో ఇది తయారవుతుంది. తర్వాత ఇది తీయగా వాసన కలిగి ఉంటుంది. ఇది అత్యధికులు మెచ్చే బీరు. స్టౌట్స్ బీరు. బార్లీ గింజలను వేయించి వాడతారు. ఇది కాఫీ రుచి కలిగి ఉంటుంది. పోర్టర్ బీర్. ఇది ఎక్కువగా లండన్ నగరంలో తాగుతారు. బ్రౌన్ రంగు మాల్ట్ నుండి దీనిని తయారు చేస్తారు. లాగర్ బీర్. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నియంత్రించి చల్లని వాతావరణంలో తయారు చేస్తారు. ఇది పలుచగా ముదురు రంగులో ఉంటుంది. పిల్స్నర్ బీర్. తేలికగా రుచిగా ఉండే బీరు ఇదే. ఎండాకాలంలో ఎక్కువగా తాగుతారు. బీర్బాక్ బీర్. చిక్కగా తీయగా ఉంటుంది. తక్కువ ఘాటుతో తేలికగా ఉంటుంది. వీస్బైర్ బీర్. బవేరియా ప్రాంతంలో వీటి తయారీ మొదలైంది. అందుకే వీటిని బవేరియన్ స్టైల్ బీర్ అంటారు. ఇందులో బార్లీ బదులుగా గోధుమను ఉపయోగిస్తారు. కోల్ష్ బీర్. జర్మన్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది చిక్కదనం తక్కువగా ఉంటుంది. మాల్ట్ లిక్కర్. ఇది లీగర్ బీర్ లాగే ఉంటుంది. ఈస్ట్ను బీర్లో అధికంగా ఉపయోగిస్తారు. ఏదైనా కానీ పరిమితంగా తాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బీర్ను అతిగా తాగి పొట్ట వచ్చిన వారిని ఇంగ్లీష్ వారు బీర్ బెల్లి అని పిలుస్తుంటారు. చాలా దేశాల్లో బీర్ను ద్రవ్యరూప రొట్టె అంటే లిక్విడ్ బ్రెడ్ అని పిలుస్తారు.